హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 2018, 2019 డిఏ బకాయిలు చెల్లింపులపై అయితే సంచలన నిర్ణయం అండి. అలాగే 30 నెలల డిఏ అరియర్స్ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. మీరైతే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్టీయూ ఏపీ ఉపాధ్యాయ సంఘము కోరడం ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో కొందరు జూలై 2018 అలాగే జనవరి 2019 డిఏ బకాయిలు క్లెయిమ్ చేసుకోలేదు. సో క్లెయిమ్ చేసుకునే దానికి అవకాశం కల్పించాలని అని కోరడానికి కోసమైతే ఇప్పుడు కోరడం జరిగిందండి ఎస్టీయూ ఏపీ ఉపాధ్యాయుల సంఘము. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీవో నెంబర్ 95 మేరకు జూలై 2018 నుంచి 30.4% సూచిక, అలాగే జీవో నెంబర్ 51 మేరకు జనవరి 2019 నుంచి 33.536 డిఏ 536% డిఏని అయితే మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందండి. జూలై 2018కి సంబంధించి 30 నెలల బకాయిలు, అలాగే జనవరి 2021 నుంచి 3 విడతలుగా పీఎఫ్ ఖాతాలకు జమ చేస్తూ జనవరి 2019కి సంబంధించిన 30 నెలల బకాయిలు 2021 జూలై నుండి 3 విడతలుగా పీఎఫ్కు జమ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సదరు డిఏ బకాయిలు కొందరు డీడీఓలు క్లెయిమ్ చేసుకుని ఉద్యోగ ఉపాధ్యాయులకు వ్యక్తిగత పీఎఫ్ ఖాతాలో జమ చేయగా, కొందరు డీడీఓలు పెట్టిన బిల్లులు రిజెక్ట్ కావడం వల్ల కొందరు డీడీఓలు బిల్లులు పెట్టకపోవడం జరిగింది. ఇప్పుడు వ్యక్తిగతంగా డిఏ క్లెయిమ్ చేసుకునే అవకాశం లేనందున ఎనేబుల్ చేయవలసినదిగా కోరడం జరిగిందండి. అలాగే సదరు 2 డిఏలకు సంబంధించిన బకాయిలు సిపిఎస్ ఖాతాదారులకు నగదుగా చెల్లించవలసి ఉండగా ఇంతవరకు అయితే అవి చెల్లింపులు జరగలేదు. కనుక జూలై 2018, జనవరి 2019 డిఏ బకాయిలు క్లెయిమ్ చేయని వారు క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించవలసిందిగా సిపిఎస్ ఖాతాదారులకు నగదుగా చెల్లించుటకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ ఏపీ పక్షాన అయితే కోరడం జరిగిందండి. సో ఈ మేరకు మొత్తానికైతే ఈ 2018 నుంచి 2019 డిఏ బకాయిలు ఎవరైతే క్లెయిమ్ చేసుకోలేదో వాళ్ళకి క్లెయిమ్ చేసుకునేదానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయాలని అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్.